హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ప్రెజెంట్ మీరు చూస్తున్న ఈ హౌస్ కి సంబంధించి మనం ఒక సిరీస్ గా వీడియోస్ అన్ని కూడా చేసుకుంటూ వచ్చాం స్టార్టింగ్ నుంచి. సో ఆ హౌస్ కు సంబంధించి ప్రెజెంట్ ఇప్పుడు ఎంత వరకు వచ్చింది, కన్స్ట్రక్షన్ అనేది ఎంత వరకు జరిగింది, ప్రెజెంట్ ఏ వర్క్ నడుస్తున్నాయి అని చెప్పి చాలా మంది అయితే అడుగుతున్నారు. ఈ రోజు వీడియోలో కంప్లీట్ గా ఈ హౌస్ కి సంబంధించిన డీటెయిల్స్, ప్రెజెంట్ ఏ వర్క్ నడుస్తున్నాయి, ఏంటి, ఎంత వరకు వచ్చింది అనేది మీకు చూపించబోతున్నామండి. హౌస్ ప్రెజెంట్ మనకి ఫినిషింగ్ కి అతి దగ్గరలో అయితే ఉందండి. ప్రెజెంట్ బయట పక్క వర్క్లు అన్ని కూడా కొన్ని కంప్లీట్ అయినాయి, లోపల పక్క కొన్ని వర్క్లు అనేవి జరుగుతూ ఉన్నాయి. హౌస్ లో ఎదురు వైపు ఇక్కడ మీకు ఒక వాచ్మెన్ కి ఒక రూమ్ ని కూడా బిల్డ్ చేశారు. మొత్తం ఇది విల్లా హౌస్ అన్నమాట, డూప్లెక్స్ హౌస్. చాలా చాలా సూపర్ గా అయితే ఉంటుంది. ఒకసారి లోపలికి వెళ్లి కూడా మనం కంప్లీట్ గా అయితే చూద్దామండి. బయట పక్క పరంజాలు ఇవన్నీ కూడా కట్టి ఉన్నాయి ఎదురు వైపు చేసే వర్కుల గురించి. సో అలాగే మనకి ఫ్రంట్ వెలివేషన్ ఏదైతే ఉందో వాల్ వెలివేషన్ కి సంబంధించి టైల్స్ వర్క్ కూడా జరుగుతుంది. టైల్స్ అనేవి చూస్తున్నారు కదా, మనకి ఇక్కడ ఫిట్టింగ్ అనేది చేస్తున్నారు. టైల్స్ కూడా చాలా సూపర్ గా ఉండే టైల్స్ ని తీసుకున్నారు. ఈ టైల్స్ మల్టిపుల్ డిజైన్ అనేది ఉంటుంది అనమాట. టైల్స్ లో ఎంబోజింగ్ టైల్స్ అనేవి వస్తాయి. టైల్స్ మీకు కొంచెం దగ్గరగా చూపిస్తాను రండి. మీకు ఒక టైల్ లోనే దగ్గరగా 9 డిజైన్స్ అయితే వస్తాయి అనమాట. ఈ టైల్ లో చూస్తున్నారు కదా, ఇవన్నీ ఎంబోజింగ్ తోటి ఉంటాయి. చాలా సూపర్ ఫినిషింగ్ తోటి ఎంబోజింగ్ టచ్ చేస్తే ఆ ఫీలింగ్ అనేది మనకి చాలా బాగా తెలుస్తుంది అనమాట. ఎంబోజింగ్ తోటి అయితే ఉంటాయి అనమాట. సో ప్రెజెంట్ మనం లోపలికి అయితే వచ్చాం. లోపలికి వస్తే ఇది మొత్తం మనకి కంప్లీట్ గా హాల్ అయితే రావడం జరుగుతుంది. హాల్లో సీలింగ్స్ వర్క్ అనేవి కంప్లీట్ అయితే అయినాయండి. వాటికి సంబంధించి వాల్ పుట్టీస్ ఇవన్నీ కూడా పెట్టేశారు. ఇక్కడ మీరు చూడవచ్చు. రూమ్స్ అన్ని కూడా మనకి మంచి స్పేసెస్ గా అయితే రావడం జరిగిందండి. ఇటువైపు మనకి ఒక రూమ్ అనేది ప్రొవైడ్ చేశారు కదా. ఈ రూమ్ ఏంటి అన్నట్లయితే, ఈ రూమ్ లో నుంచి అవతల పక్క మనకి స్విమ్మింగ్ పూల్ అనేది వస్తుందండి. సో గ్లాస్ ఫిట్టింగ్ తోటి డిజైన్ అనేది చేస్తారు. సో ఈ రూమ్ లో నుంచి అవతల వ్యూ అంతా చూసుకుంటూ చాలా సూపర్ గా అయితే ఉంటుంది. అలాగే ఇక్కడ విండోస్ కి సంబంధించి గ్రానైట్ వర్క్ కూడా చేసేయడం అయితే జరిగింది అనమాట. విండోస్ అలాగే డోర్ ఫ్రేమ్స్ కి మొత్తం గ్రానైట్ అనేది వేశారు. సో ఇది మొత్తం మనకి స్విమ్మింగ్ పూల్ అనేది రావడం జరుగుతుంది కంప్లీట్ గా. ఈ రూమ్ లో నుంచి మనకి స్విమ్మింగ్ పూల్ కి వెళ్ళడానికి వే ఉండేటట్లు మనకి డిజైన్ అయితే తీసుకున్నారు. సో ఇక్కడ ఇచ్చింది వచ్చేసరికి ఇది కిచెన్ కి సంబంధించిన ఏరియా అయితే అవతల ఉంటుంది. సో అవతల నుంచి యువతలకి సర్వ్ చేసుకునే విధంగా ఉండేటట్లు దీన్ని అయితే డిజైన్ చేశారు. కంప్లీట్ గా ఇది కిచెన్ ఏరియా అన్నమాట. మీకు అటువైపు నుంచి వచ్చి చూపిస్తాను కిచెన్ కి సంబంధించి. సో ఈ టైల్స్ వర్క్ వీటిలన్నిటికీ సంబంధించి లాటిక్ రేట్ మనకి తెలిసిందే కదా, అడేసివ్, దీన్ని అయితే తెప్పించడం జరిగింది. అది కూడా చూడవచ్చు. ఇది బెడ్రూమ్ అయితే వస్తుంది, ఇది కిచెన్ అయితే వస్తుంది. ఇందాక ఈ హోల్ లో నుంచి మీకు చూపించాను కదా. సో కంప్లీట్ గా కిచెన్ అయితే ఇదనమాట. ఎల్ షేప్ లో కింద కబోర్డ్స్ ఇచ్చారు. పైన సింపుల్ గా ప్లెయిన్ కలర్ ఫాల్ సీలింగ్ అయితే ఇచ్చారు. ఇంకా ఇందులో పుట్టి వర్క్ అలాంటిది ఏం జరగలేదు. మొత్తం అయిన తర్వాత ఫైనల్ వీడియో కూడా మీకు చూపిస్తాను. సో ఇది మనకి బెడ్రూమ్ కింద వస్తుంది అనమాట. ఈ బెడ్రూమ్ లో ఫాల్ సీలింగ్స్ ఇవన్నీ కూడా చేయడం జరిగింది. అలాగే విండోస్ దగ్గర గ్రానైట్ ఫిట్టింగ్ అనేది చేశారు. అది కూడా చూడవచ్చండి, గ్రానైట్ ఇదంతా కూడాను. అలాగే ఇదే బెడ్రూమ్ లో మనకి అటాచ్డ్ బాత్రూమ్ వస్తుందండి. ఈ బాత్రూమ్ కి సంబంధించి కూడా టైల్స్ అనేవి వేయడం జరిగింది అనమాట. టైల్స్ చూస్తున్నారు కదా, మొత్తం 2x4 సైజ్ లో ఉండే బిగ్ టైల్స్ ని తీసుకొని మనకి టైల్స్ ని కూడా బాత్రూమ్ లో డిజైన్ అయితే చేశారు. ఇంకా ఎపోక్సీ అది పెట్టలేదు, అయిన తర్వాత చూపిస్తాను. ఇది ఈ రూమ్ కి సంబంధించి. అలాగే మనకి డోర్ ఫ్రేమ్ అనేది చూస్తున్నారు కదా, దీనికి కంప్లీట్ గా గ్రానైట్ అనేది వేయడం జరిగింది. సో పైన టాప్ లో అలాగే 3 సైడ్ల గ్రానైట్ అనేది వేసేసారు అనమాట. సో ఫైనల్ టచింగ్స్ ఇవన్నీ ఉంటాయి. మీకు ప్రెజెంట్ ఒక రూపం అనేది వచ్చింది కాబట్టి మీకు చూపిస్తున్నాను ఎలా ఉంది ఏంటి అనేది. సో ఇది విల్లా హౌస్ కాబట్టి మనకి పైకి వెళ్ళడానికి స్టెప్స్ అనేవి ఇక్కడ వస్తాయి అనమాట. స్టెప్స్ కూడా మనకి కంప్లీట్ గా గ్రానైట్ అనేది వేయడం జరిగింది. సో ఈ గ్రానైట్ చూస్తున్నారు కదా, మనకి లెపోత్రా గ్రానైట్ అనేది వస్తుంది. స్లిప్ అవ్వదు అనమాట ఈ గ్రానైట్ అనేది. సో దీన్ని తీసుకోవడం జరిగింది అనమాట. సో మనం స్టెప్స్ ఎక్కి పైకి వెళ్ళి పైన ఎలా వస్తుంది అనేది కూడా మీకు చూపిస్తాను. స్టెప్స్ అయితే మనకి ఎల్ షేప్ లో 3 స్టెప్స్ గా వచ్చేటట్లు డిజైన్ అయితే తీసుకున్నారు. చాలా సింపుల్ గా ఎక్కే విధంగా స్టెప్స్ అనేవి వచ్చినాయి అనమాట. సో ఈ స్టెప్స్ అనేవి మనం ఎక్కి పైకి వచ్చిన వెంటనే పైనుంచి మీకు వ్యూ అనేది ఈ విధంగా కనిపిస్తుందండి. మనం ఇలా ఎక్కి పైకి అయితే వచ్చాం అనమాట. సో ఇక్కడ మనకి గ్లాస్ డిజైన్ ఏదైనా వస్తుంది వెంటిలేషన్ కోసం. పైన ఫాల్ సీలింగ్ డిజైన్ అయితే ఇదనమాట. చాలా సింపుల్ గా మనకి తీసుకోవడం జరిగింది. ఇది స్టెప్స్ ఎక్కి వస్తే మనకి ఇక్కడికి వ్యూ పాయింట్ అనేది ఈ విధంగా కనిపిస్తుంది, సెంటర్ ఏరియా మొత్తం కూడాను. సో దీనిలో మనకి కంప్లీట్ గా ఇక్కడ లెఫ్ట్ సైడ్ వచ్చేసరికి 2 రూమ్స్ అనేవి వస్తాయి. సో ఇది మనం లివింగ్ రూమ్ కింద యూస్ చేసుకోవచ్చు. ఇందులో మనకి పెద్ద విండోని అయితే ప్రొవైడ్ చేశారు, విండో వ్యూ అన్నమాట. దీనికి కూడా కంప్లీట్ గా గ్రానైట్ అనేది ఫిట్టింగ్ అయితే చేశారనమాట. ఫాల్ సీలింగ్స్ కూడా సింపుల్ గా ప్లెయిన్ కలర్ లో ఉండే ఫాల్ సీలింగ్స్ అనేవి తీసుకున్నారు. మొత్తం వాల్ కేర్ పుట్టి వర్క్ ఇది మొత్తం కూడా చాలా వరకు అయితే అయిపోయింది. ఇక్కడ
బ్యాక్ గ్రౌండ్ లో ఒక విండో చూడొచ్చు. ఇది బెడ్రూమ్ కింద యూస్ చేసుకోవచ్చు. దీనిలో కూడా మనకి అటాచ్డ్ బాత్రూమ్ అయితే ప్రొవైడ్ చేశారనమాట. సో ఈ అటాచ్డ్ బాత్రూమ్ కి సంబంధించి 2x4 టైల్స్ అనేవి వేస్తున్నారు. ఆ వర్క్ అవన్నీ కూడా ఇటు పక్క మనకి జరుగుతూ ఉన్నాయి. ఈ బాత్రూమ్స్ లో పైన టాప్ లో మనకి పీవీసీ సీలింగ్స్ అనేవి వస్తాయండి. ఆ వర్క్ జరిగేటప్పుడు వాటికి సంబంధించి కూడా మీకు తెలియజేస్తాను. సో ఇది మనకి బెడ్రూమ్ కింద యూస్ చేసుకోవచ్చు. ఇది లివింగ్ రూమ్ కింద మనం యూస్ చేసుకోవచ్చు అనమాట. ఇది ఒక సైడ్. మరొక సైడ్ మీకు ఎలా వచ్చింది అనేది కూడా చూపిస్తాను అనమాట. సో ఇది ఒకవైపు మీరు చూశారు కదా, ఇది మొత్తం మనకి మెయిన్ హాల్ కింద యూస్ చేసుకునేటట్లు మనకి డిజైన్ అయితే వస్తుంది. సో ఇందులో మనకి మరొక బెడ్రూమ్ అయితే ఇది వస్తుందండి. ఈ బెడ్రూమ్ లో మనకి చివరన విండో అనేది ప్రొవైడ్ చేశారు వెంటిలేషన్ కోసం. సో దీనికి కూడా మొత్తం గ్రానైట్ అనేది గుమ్మాలు మనకి చుట్టూ ఫ్రేమింగ్ అనేది ఇచ్చేసారు అనమాట. ఇందులో కూడా ఒక అటాచ్డ్ బాత్రూమ్ అనేది ఉంటుంది. దానికి సంబంధించి కూడా టైల్స్ వర్క్ అనేది జరుగుతుంది. సో ఇక్కడ చూడవచ్చు టైల్స్ ఇవన్నీ ఎలా చేస్తున్నారు ఏంటి అనేది మీరు ఇక్కడ నుంచి అబ్జర్వ్ చేయవచ్చు అనమాట. ఇది ఈ బెడ్రూమ్ కి సంబంధించిన అటాచ్డ్ బాత్రూమ్. సో మనకి పైకి వెళ్దాం. పైకి వెళ్లి పైన డిజైన్ ఎలా వస్తుంది అనేది కూడా మీకు చూపిస్తాను. సో కింద మొత్తం మనకి మార్బులే వస్తుందండి. మార్బుల్ చుట్టూ బార్డర్ వాటికి డిజైన్స్ ఇవన్నీ కూడా చేశారు. దీనికన్నా ముందు బిల్డింగ్ యొక్క అవుట్లుక్ అనేది మీకు చూపిస్తాను అనమాట. సో ఇది మనకి కంప్లీట్ గా మోడర్న్ విల్లా హౌస్ లుక్ తోటి అయితే ఉంటుంది కాబట్టి బయట పక్క లుక్ అనేది ఈ విధంగా తీసుకున్నారు. రూఫింగ్ అనేది మనకి ట్యాపర్ గా వచ్చేటట్లు రెండు వైపులా కూడా మనకి పెంకులు అనేవి డిజైన్ చేశారు. ఆల్రెడీ పెంకులకి సంబంధించిన వీడియో మన ఛానల్ అప్లోడ్ చేశాను, చూడాలనుకుంటే చూడవచ్చు. ఇందాక చెప్పిన వాచ్మెన్ రూమ్ అయితే ఇదండి, ఆ చివర కనిపిస్తుంది కదా. సో బయట నుంచి మీకు టోటల్ వ్యూ అనేది ఈ విధంగా కనిపిస్తుంది అనమాట. ఫ్రంట్ సైడ్ వ్యూ మాత్రమే. ఇంకా పైకి వెళ్ళి మీకు టాప్ నుంచి చూపిస్తా, ఎందుకంటే దీని పైన కూడా మనకి పెంకులు అనేవి వచ్చినాయి అనమాట. ఇది ఫ్రంట్ సైడ్ 3 డిజైన్స్ తోటి పెంకులు అనేవి వస్తాయి. సో ఈ పక్కన ఇచ్చిన రూమ్ ఏదైతే ఉందో ఈ రూమ్ లో కొన్ని వర్క్స్ అనేవి జరిగేది ఉంది. కింద మార్బుల్ అయిపోయినాయి. అలాగే విండోస్ దగ్గర గ్రానైట్ అనేది వేసేసారు. ఇవి వాటికి సైడ్ వేసిన పీసెస్ అనమాట. సో ఇవన్నీ వేసారు. బట్ సీలింగ్ వర్క్ అనేది పైన జరగాల్సి ఉంది. అలాగే పైకి వెళ్ళడానికి మనకి రౌండ్ స్టెప్స్ కూడా ఇక్కడ నుంచి తీసుకున్నారు మనం టాప్ ఫ్లోర్ కి వెళ్ళడానికి. సో ఇది ఐరన్ స్ట్రక్చర్ తో తీసుకున్నారు. ప్రెజెంట్ అయితే జింక్ ఉంటుంది కదా, సో వాటిలతోటి తీసుకున్నారు. సో ఈ స్టెప్స్ అనేవి ఎక్కి మనం పైకి అయితే వెళ్ళిపోదాం. పైకి వచ్చిన తర్వాత మీకు టాప్ వ్యూ ఎలా ఉంటుంది అనేది కూడా మీరు ఇక్కడ నుంచి చూడవచ్చు అనమాట. మనం టాప్ కి అయితే ఇప్పుడు రీచ్ అయిపోయామండి. టాప్ వ్యూ అయితే మీకు ఈ విధంగా అయితే కనిపిస్తుంది. ఇక్కడ పెయింట్ వర్క్ కి సంబంధించి వర్కర్స్ వాటికి సంబంధించిన ఇవన్నీ కూడా వర్క్స్ అనేవి చేసుకుంటున్నారు. బట్ పైన మీకు సింపుల్ గా పెంకులు వేసిన ఒక రూమ్ అనేది వస్తుంది. ఇక్కడ చూస్తున్నారు కదా. సో సింపుల్ గా ఈ రూమ్ అనేది ఉంటుంది. ఇది మొత్తం మనకి ఫ్లోరింగ్ ఇవన్నీ అవుతాయి అనమాట. అయిన తర్వాత మీకు ఫైనల్ అవుట్పుట్ ఎలా వస్తుంది అనేది కూడా నేనైతే చూపిస్తాను. టాప్ వ్యూ ఇదేండి. ఈ బిల్డింగ్ పై నుంచి మనకి టాప్ వ్యూ ఇది అనమాట. మీకు ఇందాక చెప్పాను కదా, సెంటర్ లో మనకి పెంకులు డిజైన్ అయితే తీసుకున్నారండి అని. రెడ్ కలర్ లో ఉండే పెంకులు డిజైన్ అనమాట. సో టాప్ నుంచి మనకి గోపురం షేప్ అనేది వస్తుంది అనమాట. అది సెంటర్ లో వస్తుంది. మనకి రైట్ సైడ్ ఒకటి, లెఫ్ట్ సైడ్ ఒకటి, మనకి ఓవరాల్ గా 2 సైడ్స్ కూడా ఈ పెంకుల్ డిజైన్ అనేది మనకి రావడం జరుగుతుంది అనమాట. ఇక టాప్ వ్యూ అనేది మనకి ఈ విధంగా ఉంటుందండి. మీకు స్విమ్మింగ్ పూల్ అని చెప్పాను కదా, అది పైనుంచి టాప్ నుంచి వ్యూ అయితే ఇలా ఉంటుంది అనమాట. మొత్తం పూర్తయిన తర్వాత దీని లుక్కే ఎక్స్ట్రాడినరీ లుక్ తోటి మీకు కనిపిస్తూ ఉంటుంది. సో ఫైనల్ అయిన తర్వాత మీకు మరొక వీడియోలో అయితే తెలియజేస్తాను. ఓవరాల్ గా ఈ పైన ఇచ్చిన రూమ్ కూడా ఇది. దీనికి కూడా పైన మనకి రెడ్ క్లై పెంకులు ఏవైతే ఉంటాయో వాటిని యూజ్ చేశారు. కింద మొత్తం వుడెన్ కలర్ లో వుడెన్ స్ట్రక్చర్ వచ్చే టైల్స్ అనేవి తీసుకున్నారు. ఓవరాల్ గా సీలింగ్ డిజైన్స్ ఇలాంటివన్నీ కూడా దీనిలో కూడా చేయాల్సిన వర్క్ అయితే ఉందన్నమాట. సో ఫైనల్ అయిన తర్వాత మరొక వీడియోలో మీకు ఫుల్ డీటెయిల్స్ తోటి ఫుల్ వీడియో అనేది అప్లోడ్ చేస్తాను. ప్రెజెంట్ ఇప్పటి వరకు అయిన వర్క్స్ కి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇవ్వండి ఈ బిల్డింగ్ కి సంబంధించి. సో స్టార్టింగ్ నుంచి వర్క్ ఎలా జరిగింది, కన్స్ట్రక్షన్ ప్రాసెసింగ్ ఏంటి అనేది తెలుసుకోవాలనుకున్నట్లయితే మన ఛానల్లో ఫుల్ వీడియోస్ అనేవి ఉన్నాయి, ఒకసారి వెళ్ళి చూడండి. అలాగే ఇప్పుడు దాకా మీరు చూసిన ఈ వర్క్స్ అన్నిటికీ సంబంధించిన వీడియోస్ కూడా ముందు మన ఛానల్లో అయితే వస్తాయండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తోటి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.